ఒక అమ్మాయి కాలేజీ నుంచి వచ్చిందండి, అక్కడ ఏదో ప్రేమగా అక్కడ జరిగిన సంఘటన చెప్తామని అమ్మ అమ్మ అంటే ఈ అమ్మ బొమ్మను చూస్తుంది ఇట్లా, నాన్న నాన్న అంటే ఆయన ఒక బొమ్మను చూస్తాడు టీవీలో. మరి పిల్లలకి ఎవరు చెప్పాలి? ఆ పిల్ల ఏమైపోతుందంటే ఇంకో టోపీ పెట్టుకున్నోడి మీద టోపీ పెట్టి లవ్ జిహాద్ అని 300 తుకుడలు అవుతుంది. ఇక్కడ మీరు ప్రేమను అందించడం లేదు, మన దైవం ఏది మన ధర్మం ఏది చెప్పడం లేదు. ఆమె మోసపోతుంది. ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు, మాయా మాటలు చెప్పి మతాలు మారుస్తున్నారు. నీ రోగం పోతుంది అంటున్నారు, ఈ ఆయిల్ పెట్టుకో, ఈ నీళ్లు వాడు అని చెప్తున్నారు. చివరికి పరిస్థితి ఏమైందంటే వానికి కరోనా సమయంలో దావకాన్లా ఆ నూనె పనిచేయలే, మళ్ళా దావకాన్లు వచ్చి పడ్డాడు. మరి ఓ హిందూ ప్రజలారా, ఓ హిందూ బంధువులారా, ఇకనైనా కళ్ళు తెరవండి, ఇకనైనా కలిసి ఉండండి, ఇకనైనా మోసపోకండి, ఐకమత్యంగా ఉండాలా అని చెప్తున్నా నేను. ఇంకోటి వచ్చి ఏమంటాడంటే మీ దోస్తే, ఏమండి మా గ్రంథం చదవండి, మా దేవుణ్ణి నమ్మండి. ఓ పాపులారా, అరే మేము పాపులం కాదురా నాయన, పవిత్ర ఆత్మ స్వరూపులం మేము, మా ధర్మం ఆత్మస్వరూపులం, పవిత్ర ఆత్మస్వరూపులం అని చెప్తుంది, మేము పాపులం కాదు. మరి వానికి కూడా దగ్గరికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోనండి, మరి బొట్టు పెట్టుకోనంటే మా దేవుడికి కొబ్బరికాయ కొట్టు అనండి. ఒకవేళ కొబ్బరికాయ కొట్టలేదు అనుకో, అదే కొబ్బరికాయ నెత్తి మీద కొట్టాను పిల్లబోతు. ఎవరయ్యా నిన్ను మాతం మార్చడానికి? వానికే హక్కు ఉంది, మారడానికే నా సిగ్గు ఉండాలి. ఎందుకో తెలుసా, సంభాజీ మహారాజుకు ఎన్నో ఆశలు పెడతాడు. నా స్త్రీలను ఇస్తా, ధనాన్ని ఇస్తా, రాజ్యాన్ని ఇస్తా, సంపదనిస్తా అంటే మారడు. చివరికి గోళ్ళు లాగుతాడు, చర్మాన్ని లాగుతాడు, దానికి ఉప్పు కారం రాస్తాడు, కాలు పైకి తల క్రిందికి వేలాడదీసి కఠినమైన యాతనలు శిక్షలు పెడితే 16 రోజులు ఆయన నరకాన్ని చూపించిన ఆనందంగా నవ్వుతూ కళ్ళల్లో భయం లేకుండా భారత్ మాతాకి గో మాతాకి అని ప్రాణాలు వదిలింది, కానీ మతం మారలే. ఒకరోజు ఒక పిల్లాడు పాఠశాలకి వెళ్తే అక్కడ ఒక అమ్మ వెళ్తుండగా ఆకలి అవుతుంది నాయన అంటారు. అప్పుడు ఆ టిఫిన్ బాక్స్ ఇచ్చేస్తాడు. అమ్మ అమ్మ ఆకలి అవుతుంది అని ఇంటికి వచ్చి అంటే ఏం నాయన టిఫిన్ బాక్స్ తినలేదా అంటే, లేదమ్మా ఒక అమ్మకు ఆకలి అయితే ఇచ్చాను. అట్లా నా నాన్న